explain you the new topic here. So నిన్నటి క్లాస్లో మనం ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం, అదేవిధంగా దానికి సంబంధించిన ఉదాహరణలు, ఎండమావులు, వజ్రం మెరవడం, ఎండమావులు ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా మనకి దృశ్యాతంతో నిర్మాణము, పనిచేసే విధానము మనం నిన్న చూసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సైన్ కన్వెన్షన్స్. That means while using this optics here, we must be very careful about sign convention. That means which has to be taken as positive, which has to be taken negative. So these are very important role. These plays very important role while measuring the physical quantities here. Hence it requires us to know these things here. The first one here, all distances must be measured from pole or optic center of the mirror or lens. So in the case of the mirror, we can take a pole. In the case of the lens, we can take optic center of the lens. All distance, you must start measuring all distances from the pole or optic center. The second one, the distances measured in the direction of incident ray are taken as positive and those opposite are taken as negative. Okay, so the distances measured in the direction of incident ray are taken as what here? Are taken as positive and those opposite are taken as what here? Negative. Third one, the heights measured above the principal axis are taken as positive and those below the principal axis are taken as negative. So normally, you know, every lens will have one principal axis here. If the heights are above the principal axis, they are taken as positive. Below the principal axis, they are taken as negative here. So these are the three sign conventions, plays very important role in understanding the values here. Okay, now సంజ్ఞా సాంప్రదాయాలు. మనము ఇంతవరకు నేర్చుకున్న దాంట్లో ఎక్కడ కూడా కొలత రాలేదు ఇక్కడ. కానీ ఈ లెసన్లో ఎక్కడైతే మనకి కొలతలు అవసరమవుతాయో ఆ కొలతలు కొలిచేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు కనుక మనం ఫాలో అయితే మనకు విలువలు అనేవి కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో దానికోసం ఇక్కడ మనకి 3 నియమాలు ఉన్నవి ఇక్కడ, వాటిని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రతి పొడవుని ధ్రువము నుండి లేదా దృశ్య కేంద్రం, అంటే దర్పణం అయితేనేమో ధ్రువము నుండి అంటాం, అదే కటకం అయితేనేమో దృశ్య కేంద్రం నుండి మాత్రమే కొలవాలి అంటాం. కటక కేంద్రం లేదా దృశ్య కేంద్రం అంటాం. సో ఇది కటక కేంద్రం అంటాం, మధ్య బిందువు నుంచి మాత్రమే కొలవాలి, అంటే అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కొలవడం. రెండవది ఏంటంటే పతన కిరణ దిశలోని దూరాలన్నిటిని ధనాత్మకంగాను మరి వ్యతిరేక దిశలో ఉండే వాటి రుణాత్మకంగా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కిరణం కనుక లెఫ్ట్ టు రైట్ వస్తుంది అనుకోండి, మనం కొలిచేది కూడా లెఫ్ట్ టు రైట్ ఉంటే ప్లస్, ఒకవేళ మనం రైట్ టు లెఫ్ట్ కొలుస్తున్నామంటే అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ప్రధాన అక్షానికి పై భాగంలో ఉండే ఎత్తులు ధనాత్మకంగాను అండ్ క్రింది భాగంలోని ఎత్తులు రుణాత్మకంగాను తీసుకోవాలి. అంటే మీరు చూడండి, ఇది ప్రధాన అక్షం అవుతుంది, దీనికి పైన ఉన్నదేమో మనకేమవుతుంది, పైన ఉన్నదేమో ప్లస్ అవుతుంది, కిందికి కొంచెం నెగిటివ్గా తీసుకుంటాం ఇక్కడ. సో ఈ 3 నియమాలు కనుక మనం జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మనకు ఈ లెసన్లో మనం ఏవైతే వాల్యూస్ మనం కొలుస్తామో ఫార్ములాస్లో ఎక్కడైతే అప్లై చేస్తామో అది చాలా సులభం కావడం జరుగుతుంది. ఓకేనా, రైట్.